ఇక బీసీ రిజర్వేషన్ విషయంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు టీవీ9తో కీలక విషయాలు వెల్లడించారు. తెలంగాణ నుంచి బ్రేకింగ్, ముస్లిం రిజర్వేషన్లను తొలగిస్తేనే బీసీ బిల్లుకు ఆమోదం లభిస్తుంది అంటున్నారు ఆయన. రామచంద్రరావు వ్యాఖ్యల పూర్తి సారాంశం ఢిల్లీ నుంచి మా బ్యూరో చీఫ్ గోపీకృష్ణ అందిస్తారు. బీసీ కులగన్న అలాగే రిజర్వేషన్ల అంశాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఇవి ఇదంతా కూడా రాజకీయాలండి. దే ఆర్ ట్రైంగ్ టు పొలిటిసైజ్ ది బీసీ ఇష్యూ. వీళ్ళు రాజకీయకరణం చేద్దాం అనుకుంటాం. మేము అనేది ఏంటంటే నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే మీరు వాళ్ళకి తీసుకువచ్చి మంచి పథకాలు తీసుకురండి. వాళ్ళ కులగన్న ఈవెన్ కేంద్ర ప్రభుత్వం కూడా సెన్సస్లో కులగన్న చేస్తున్నది. మేము ఇచ్చినటువంటి రిపోర్టు ఏదైతుందో అది రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఒక కరెక్ట్గా ఉంటే రిపోర్ట్స్ మీరు ఇచ్చింది మీకే నమ్మకం లేదు. అక్కడ కర్ణాటకలో వాళ్ళు మార్చుకున్నారు, మళ్ళీ రీసర్వే చేశారు. ఇప్పుడు మీరు కూడా మీ నమ్మకం మీ మంత్రులే దాని మీద మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మీరు చేసే కులగన్న రాజకీయమైనటువంటి విషయం. ఇది తెలంగాణ మోడల్ తీసుకోవాలంటున్నారు. ఏ మోడల్? తెలంగాణ మోడల్ ఏం తీసుకుంటారు? రైతుల ఆత్మహత్య మోడల్గా తీసుకుంటారా? లేకుంటే కులగన్న విషయం నేను చెప్తానండి. మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చిన దాన్ని మోడల్ తీసుకుంటారా? మీరు పెట్టినటువంటి బిల్లు మీరు అమలు పరచలేనటువంటి పరిస్థితిలో ఉన్న ఆ మోడల్ తీసుకుంటారా? మీరు కులగణన చేసి ఏ ఒక పథకాలు ఈరోజు ఓబీసీ తీసుకువచ్చారని దాని మీద మాట్లాడమంటారా? కాబట్టి తెలంగాణ మోడల్ ఇది ఫెయిల్యూర్ మోడల్. స్థానిక సంస్థల ఎన్నికల్లో వాటిని అమలు చేస్తామని చెప్పి కూడా ధీమాగా చెప్తున్నారు. ఇంకా అమలయ్యే పరిస్థితి లేదా? అమలు కావాలని మేము కోరుతున్నాం. అమలయ్యే పరిస్థితి లేదా అని కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. ఇప్పుడు అసెంబ్లీ పాస్ చేసి ఆర్డినెన్స్ ఎందుకు ఒక స్పెషల్ సెషన్ పెట్టండి అసెంబ్లీ దీని మీద. మీరు గతంలో పెట్టారు కదా, మీరు స్పెషల్ సెషన్ పెట్టి దీని మీద మీరు దీన్ని అమలు పరచండి. ఎవరు వద్దన్నారు? ఆర్డినెన్స్ తీసుకురావాల్సిన అవసరం. సంక్షేమ పథకాలు కానీ ఇచ్చిన హామీలు కానీ నెక్స్ట్ జిహెచ్ఎంసీలో కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ భారీ మెజారిటీతో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పి వారు చెప్తున్నారు. ఆ పరిస్థితి ఉందా? వాళ్ళ ధీమా అట్లా ఉండొచ్చు ధీమాగానే ప్రజలు చూస్తూ ఉన్నారు. 18 నెలల నుంచి మీరు రిటైర్డ్ వాళ్ళకు పెన్షన్స్ ఇవ్వట్లేదు, మీరు ఇక వృద్ధాప్య మన పెన్షన్స్ ఇవ్వట్లేదు, వికలాంగులకు మీరు దేవాంగులకు మీరు పెన్షన్స్ ఇవ్వట్లేదు. మీరు ఏమి ఇస్తున్నారు? మీరు ఏం అమలు పరుస్తున్నారు? అసలు ఉన్న సంక్షేమ పథకాలు మీరు అమలు పరచట్లేదు. మిమ్మల్ని ఎవరు నమ్ముతారు? ఇప్పుడు రానున్న ఎన్నికలు వాళ్ళ పాలనకు రిఫరెండం కాబోతున్నాయి అంటారు. రిఫరెండంని అనగానే భారతీయ జనతా పార్టీ ఎక్కువ సీట్లు గెలుస్తాయి. డెఫినెట్గా మాలో ఉన్నటువంటి ఏదో చిన్న ఏదైతే భేదాభిప్రాయాలు ఉన్నాయో దానిపైన అధిష్టానం పిలుస్తుంది, మాట్లాడుతుంది. డెఫినెట్గా ఇవి సదుర్కోమంటాయి. మెలిసే మనం అందరం పార్టీ పనిచేసి ముందు తీసుకుపోతాం. ఇది ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముఖ్యంగా అక్కడున్న స్థానిక అంశాలను పక్కదోవ పట్టించడానికే బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు అని చెప్పి రామచంద్రరావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రభుత్వ గోపీకృష్ణ, టీవీ9 న్యూఢిల్లీ.